సార్ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల ప్రైస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సార్? డెఫినెట్‌గా ఉంటదండి యాక్చువల్‌గా. ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ 2 కోరిలేటెడ్ ఉంటాయి యాక్చువల్‌గా. 2 ఆపోజిట్‌లో మూవ్ అవుతుందా? 2 సేమ్ వేలో మూవ్ అవుతుందా? అనే దానికి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటది. అది ఒక బయ్యర్‌కి చాలా అవసరమైనది యాక్చువల్లీ. ఓకే. దీనికి ఒక ఫ్యూచర్ బిల్డప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సపోజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందనుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అట్లే కూడా ప్రైస్ కూడా పెరుగుతుందనుకుందాం. అంటే దాని మీనింగ్ ఏంటి యాక్చువల్‌గా? ప్రైస్‌తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే ప్రతి పాయింట్‌లో సపోజ్ రూ. 10 ఉన్నది రూ. 11 అయినా, రూ. 12 అయినా ఎవ్రీ ప్రైస్ ఇంక్రీజ్‌లో కూడా బయ్యర్ వచ్చి రెడీగా ఉన్నాడు యాక్చువల్‌గా. అంటే దాని ఓకే. ఇంట్రెస్ట్ ఏంది? ఒక డైరెక్షన్‌లో అది. యాక్చువల్‌గా మార్కెట్ యొక్క మొమెంటం అంటే డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే సప్లై కూడా అట్లే ఉంది. ప్లస్ డిమాండ్ కూడా అట్లే ఉంది. మార్కెట్ వచ్చి షూట్ అప్ అవుతది యాక్చువల్‌గా. వన్ డైరెక్షన్ అది. ఆ టైంలో ఏందంటే బయ్యర్‌కి చాలా బెనిఫిట్ ఉంటది యాక్చువల్‌గా. ఓకే. ఇది ఒక డైరెక్షన్ ఇది. అట్లాగే ప్రైస్ ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రైస్ డ్రాప్ అవుతా ఉంటది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంటది. ప్రైస్ డ్రాప్ అవ్వడం, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం అంటే ఏంటిది? అంటే ఎవ్రీ పాయింట్‌లో వాళ్ళు సెల్ చేయనికి రెడీగా ఉన్నారు యాక్చువల్‌గా. మార్కెట్ ఒకసారి మనకు అందకుండా క్రాష్ అవుతా ఉంటది. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఏం తెలిసింది మనకి? ప్రైస్‌తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం ఒకటి తెలిసింది. ప్రైస్‌తో పాటు ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం ఒకటి తెలిసింది. రెండిట్లలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బట్ ప్రైస్ యొక్క మూవ్‌మెంట్ ఏమైంది? అవును. ఆపోజిట్‌లో ఉంది. అదే ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఫస్ట్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్‌తో పాటు ప్రైస్ పెరిగిందో దాన్ని మనం లాంగ్ బిల్డప్ అంటాం యాక్చువల్‌గా. ఓకే. లాంగ్ బిల్డప్ అనేది ఒక డైరెక్షన్ అన్నట్టు. బుల్లిష్ డైరెక్షన్ లాగానే ఉంటది. అదే ఇప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతూ వస్తుంది కదా! దాన్ని మనం ఏమంటాం యాక్చువల్‌గా షార్ట్ బిల్డప్ అంటాం. ఈ 2 ఒక ఈక్వల్ డైరెక్షన్స్ యాక్చువల్‌గా. అంటే మార్కెట్‌లో ఎవరైతే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నా, ఎవరికున్నా వీళ్ళకి ఒక డైరెక్షన్ ఉంది. అటు సైడ్ బుల్లిష్ చేయడానికి గాని, ఇటు బేరిష్ చేయడానికి గాని. దీనికి రెండిటికి ఆపోజిట్‌లో ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి యాక్చువల్లీ. ఇప్పుడు ఏం లాంగ్ బిల్డప్ ఒకటి, షార్ట్ బిల్డప్ ఒకటి చూసుకున్నాం. నెక్స్ట్ ఒకటేంటంటే లాంగ్స్ ఎవరైతే ఇప్పుడు కొనుక్కుంటూ పోయినారు. ఇప్పుడు రూ. 100ది 200 వరకు ప్రైస్ వచ్చేసింది. వాళ్ళు ఎప్పుడు అన్‌లెస్ అండ్ అంటిల్ వాళ్ళ ప్రైస్ అది బుక్ చేయకపోతే, వాళ్ళ పాకెట్‌లోకైతే ఇన్‌కమ్ రాదు కదా! అసలు ప్రాఫిట్ బుక్ కాదు కదా! అవును. ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, అప్పుడేమవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంటే ఏమవుతుంది మళ్ళీ ప్రైస్ కూడా ఏమవుతుంది? డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతుంది. సప్లై ఎవరు? కొనేవాళ్ళు లేరు అసలు యాక్చువల్‌గా. వాళ్ళే ఎగ్జిట్ అవుతున్నారు. మార్కెట్ కూడా ఏమవుతుంది మెల్లగా స్లోగా ప్రైస్ కూడా తగ్గుతూ వస్తుంది యాక్చువల్‌గా. దీన్ని ఏమంటారు యాక్చువల్‌గా లాంగ్స్ ఎవరైతే చేసిండ్రో ఆ లాంగ్స్‌ని అన్వైండింగ్ చేసినని అంటాం. అది రియల్‌గా లాంగ్ బిల్డప్ వల్ల పెరుగుతుందా ప్రైస్? లేదా షార్ట్ కవరింగ్ వల్ల పెరుగుతుందా? లేదా షార్ట్ బిల్డప్ వల్ల మార్కెట్ పడిపోతుందా? లేకపోతే లాంగ్ అన్వైండింగ్ అవుతుందా అనేది ఒక రిటైలర్‌కి 100% తెలవాల్సిన అవసరం. తెలిస్తేనే వాళ్ళ యొక్క కరెక్ట్ డైరెక్షన్ అనేది కరెక్ట్ ఉంటది యాక్చువల్‌గా. ఓకే. ఇవన్నీ మనం మన అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్‌లో మనం తెలుసుకోవచ్చు.